సామాన్యులతో కలిసి ట్రామ్లో ప్రయాణించిన దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తామ్ నెట్టింట వైరల్గా మారిన దీనికి సంబంధించిన దృశ్యాలు దుబాయ్ ప్రజా రవాణా వ్యవస్థల అభివృద్ధి పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక భాగమని అధికారులు వెల్లడి. టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్ ప్రాజెక్టు కోసం చైనా నిర్మాణం చేపట్టడాన్ని సమర్థించుకుంది. దిగువ పరివాహక ప్రాంతాలైన భారత, బంగ్లాదేశ్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ స్పష్టం. ఈ డ్యాం సాయంతో నదీ జలాలు మళ్లించుకోవటం కానీ వేరే విధంగా ఉపయోగించుకోవటం కానీ చేయబోమంటూ చైనా వెల్లడి. ఇంగ్లాండ్పై టీ20 వన్డే సిరీస్లలో స్వదేశంలో జరిగే ప్రపంచ కప్ కోసం సిద్ధం కావాల్సిన అవసరం ఉంటుందని భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ వెల్లడి. కొన్నేళ్లుగా తమ జట్టు బాగా కష్టపడుతోందని, దాని ఫలితమే ఇంగ్లాండ్లో కనిపించిందని హర్మన్ ప్రీత్ స్పష్టం. 3వ వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించని సిరీస్ను కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు. దేశంలో క్రీడా పాలనలో సంస్కరణల కోసం భారత ప్రభుత్వం సిద్ధం. లోక్సభలో జాతీయ క్రీడల పాలనా బిల్లును ప్రవేశపెట్టిన క్రీడల మంత్రి ప్రభుత్వం నుండి నిధులు పొందాలంటే జాతీయ క్రీడా సమీక్షలు గుర్తింపు పొందాల్సిన అవసరం ఉందంటూ గమనార్హం. చాలా కాలం తర్వాత తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో అదరగొట్టిన భారత స్టార్ షట్లర్ పివి సింధు చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో 6వ ర్యాంకర్ తుమకా మియాజాకిపై విజయంతో శుభారంభం చేసిన సింధు ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్లో 15వ స్థానంలో ఉన్న సింధు గత కొంతకాలంగా పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ విజయంతో హర్షం వ్యక్తం చేస్తున్న ఆమె అభిమానులు